లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి సూటిగా ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? మీరు మీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి అధికార బదలాయింపు మీద చూపించేటువంటి శ్రద్ధ మీ పోర్ట్ఫోలియో లా అండ్ ఆర్డర్ మీద చూపించడం లేదు అని జనం చర్చించుకుంటూ ఉన్నారు. చట్టం మీ సొంత జాగురులాగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అక్రమమైనటువంటి నిరంకుశమైనటువంటి పాలన ఈ ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందని ప్రజలందరూ కూడా ఈ రోజు వాపోతున్న పరిస్థితి మేము ఫీల్డ్ లో చూస్తూ ఉన్నాం. మీరు 4 సార్లు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల పైనే నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఇలాంటివి నేను చూడలేదు అని మీ స్పీచ్ లో మీరు మాట్లాడుతున్నారు కదా. 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఇంత నీచమైన రాజకీయం నా జీవితంలో ఎప్పుడు చూడలే. మరి మీ సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ప్రజాస్వామ్య పాలన అంటే ఇదేనా? ముఖ్యమంత్రిగా ఎన్ని సంవత్సరాలు పాలించారు అన్నది కేవలం ఒక నెంబర్. ఒకరు 5 సంవత్సరాలు పాలించవచ్చు, ఇంకొకరు 14 సంవత్సరాలు పాలించవచ్చు. ఇట్ ఈస్ జస్ట్ ఎ నెంబర్. కానీ ఏ విధంగా పాలించాము అన్నదే ప్రజలకు ఆలోచించేది, అవసరమైనది, గ్రహించేటువంటి అంశం. మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు, రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటిసారి కంటే బ్యాడ్ గా ఉందని చెప్పి ఓడించేశారు. మళ్ళీ అనుకోని పరిస్థితిలో ఒక అవకాశం వచ్చింది, రాష్ట్రం విడిపోవటం వల్ల మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి బ్యాడ్ అనుకుంటే మూడోసారి వర్స్ అని చెప్పి మళ్ళీ ఓడించారు. ఇప్పుడు గత్యంతరం లేక, వేరే పార్టీ ఆప్షన్ లేక, వద్దు అనుకున్న పార్టీలకే మళ్ళీ అవకాశాలు ఇవ్వాల్సిన గతి ఏర్పడి అప్పుడున్నటువంటి పార్టీని కిందకు దించాలి అని ఆలోచించి మళ్ళీ మీకు అనుకోని రీతిలో అనూహ్యంగా ఈవీఎంల ద్వారానో మేనేజ్మెంట్ ద్వారానో మొత్తం మీద మరొక అవకాశం వచ్చింది. రెండోసారి బ్యాడ్, మూడోసారి వర్స్ అయితే ఇప్పుడు వరస్ట్ గా ఉంది అని జనం చర్చించుకుంటూ ఉన్నారు. సాయి కృష్ణ దగ్గర నుంచి, జర్నలిస్టుల దగ్గర నుంచి, కేవీఆర్ దగ్గర నుంచి, రావణ్, ఇట్లా అనేక మంది సినిమా వాళ్లతో సహా ఒక్కొక్కరి మీద ఎన్ని రకాల కేసులు పెడతారు, ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, వారిని అరెస్ట్ చేసిన విధానం ఏ విధంగా ఉంది. తెలుగు యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. తెలంగాణకు చెందిన జర్నలిస్ట్ కె వెంకటరామరెడ్డి అరెస్ట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వాళ్ళు తప్పు చేస్తే మీరు కేసు పెడితే దానిని విచారించడానికి కోర్టులోనే చేస్తాయి. ఒకసారి బెయిల్ ఇస్తే మళ్ళీ కేసు పెడతారు, మళ్ళీ బెయిల్ ఇస్తే మళ్ళీ కేసు పెడతారు. బెయిల్ తీసుకుని బయటకు రాగానే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. 4వ బెయిల్ వచ్చింది. ఈ 4వ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ అరెస్ట్ వేంపాడు టోల్ గేట్ దగ్గర పట్టుకొని ఇప్పుడు మళ్ళీ నక్కపల్లి తీసుకెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ, అంటే ఈ రోజు బెయిల్ వస్తే ఇమీడియట్ గా ఒక కేసు, రేపు బెయిల్ వస్తే మళ్ళీ ఒక కేసు. 4 బెయిల్లు ఈ రాష్ట్ర చరిత్రలో, 4 బెయిల్లు 4 రోజుల్లో వచ్చిన మళ్ళీ 5వ రోజు అరెస్ట్ అయిన ఎవడన్నా ఉన్నాడు? ఆర్గనైజ్డ్ క్రైమ్స్. జనసేన పార్టీ నియోజకవర్గాల్లోనే నేను వెళ్ళటం, అక్కడికి ఆర్గనైజ్డ్ గా గుండాలు రావటం, నా మీదకి దాడి చేయడానికి ప్రయత్నించడం, పోలీసులు పాపం అహోరాత్రులు లక్ష్మణ అనుకుంటూ నా చుట్టుపక్కల తిరగటం. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు పోలీసులను వాడుకుని అధికార దుర్వినియోగం చేస్తే ప్రజలు వాళ్ళను కాదు గుర్తు పెట్టుకునేది, ఆ దుర్వినియోగం చేసిన పార్టీని ఈడ్చి కొడతారు, అధికారం నుంచి దించేస్తారు. మీ రోజులు కూడా దగ్గర పడ్డాయి. మీరు అధికారంలోంచి కిందకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం మీరు చేస్తున్న దుష్ట పాలన వల్ల, శాంతి భద్రతలు అదుపు లేకపోవడం వల్ల, పాలనపై పట్టున్నటువంటి ముఖ్యమంత్రి పాలిస్తున్నట్టు లేదు, పాలనపై పట్టు కోల్పోయిన చంద్రబాబు పాలిస్తున్నాడు ఈ రోజు రాష్ట్రాన్ని అని జనం అనుకుంటూ ఉన్నారు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన ఒక సినిమా యాక్టర్ కి డెమోక్రసీ గురించి తెలియకపోవచ్చు, ప్రజాస్వామ్య పాలన అంటే తెలియకపోవచ్చు, వారికి అరాచకమే తెలిసి ఉండొచ్చు. రాళ్ల, హాకీ బ్యాట్ల, లేకపోతే ఇనుప రాడ్ల, చేతుల, దేనికైనా సిద్ధమని ఇట్లాంటి మాటలు ఒక వ్యక్తి మాట్లాడవచ్చు. కానీ మీరు ఇదే గుర్తు పెట్టుకోండి, రాడ్ల, హాకీ స్టిక్కుల, రాళ్ల, ఒట్టి చేతుల, మీరు సుదీర్ఘమైన అనుభవం ఉందని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా. శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడు లేనంత హీనమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయిన పరిస్థితిలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి గుంపుగా ఏర్పడిన గుంపు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము, ప్రశ్నిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. మీకు పాలించే అర్హత పోయింది, కోల్పోయారు, దిగిపోండి. శాంతి భద్రతలు ఇక్కడ లేవు. ఈ రకంగా చట్టాన్ని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారా? ఒక మ్యాజిస్ట్రేట్ బెయిల్ ఇస్తే మళ్ళీ కేసు పెడతారు, మళ్ళీ బెయిల్ ఇస్తే మళ్ళీ కేసు పెడతారు. ఏ దేశంలో ఉన్నా మనం, ఎలాంటి పాలన సాగుతుంది ప్రజలందరూ కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఈడ్చి అవతల తోసేటువంటి రోజు దగ్గరలోనే ఉంది.